దాస్ కార్తీక్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్‌ని చూసి "అల్లుడు, అల్లుడు నా మీద జ్యోత్స్నకు అనుమానం వచ్చినట్లుగా ఉంది" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఇక్కడ కాదు మావయ్య ఒక్కసారి పక్కకు రండి" అని చెప్పేసయితే దాస్‌ని పక్కకు తీసుకొని వెళ్తూ ఉంటాడు. "ఏంటి మావయ్య మీరు మాట్లాడుతుంది" అని చెప్పేసయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దాస్ మాత్రం "అవును కార్తీక్ నాకు అనుమానంగా ఉంది. మొత్తం విషయం తెలిసిపోయిందేమో జ్యోత్స్నకి అనిపిస్తుంది. అందుకే నా దగ్గరికి వచ్చి వార్నింగ్ కూడా ఇచ్చింది నాకు" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "అవును అల్లుడు నా మీద అయితే తనకి అనుమానంగానే ఉంది. నాకు గతం గుర్తు వచ్చేసింది అని తనైతే గుర్తుపట్టేసింది. ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే "అదంతా నేను చూసుకుంటాను మావయ్య. మీరు ధైర్యంగా ఉండండి" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దాస్ మాత్రం "లేదు కార్తీక్ వాళ్ళ గురించి నీకు పూర్తిగా తెలియదు. మా అమ్మ, జ్యోత్స్న ఇద్దరూ ఒకటయ్యారు అంటే వాళ్ళు ఏదో ఒకటి తేల్చేంత వరకు వదిలిపెట్టరు. ఇప్పుడు ఇలా జరిగింది కదా! దానికి ప్రతీకారంగా మళ్ళీ ఏదో ఒక బదులు చెప్తూనే వస్తారు. వాళ్ళ గురించి నీకు పూర్తిగా తెలియాలి కార్తీక్" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం "నేను చూసుకుంటాను మావయ్య. వాళ్ళ గురించి తెలియకపోయినా సరే వాళ్ళు ఎలాంటి ఎత్తులు వేస్తారో నాకు బాగా తెలుసు మావయ్య" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దాస్ మాత్రం "అవును నువ్వు ఆ రోజు అగ్రీమెంట్ మీద సంతకం చేశావు కదా! అందులో ఏం ఉందో చదువుకొనే చేశావా?" అని చెప్పేసయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం "లేదు మావయ్య సంతకం చేశాను. అంతేకాని దాంట్లో ఏమి ఉందో, ఏమి లేదో అవన్నీ చూసుకొని చేయలేదు" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దాస్ మాత్రం "అలా ఎలా చేసేశావు అల్లుడు? ఇప్పుడు నువ్వు దీప విడిపోవాలని దాని మీద రాసి పెట్టేస్తే దీప జ్యోత్స్న ఏం చేస్తావు?" అని చెప్పేసయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దాస్ మాత్రం "అవును మీ ఇద్దరు విడిపోవాలి. అలాగే నువ్వు నాతోనే ఉండాలి అని జ్యోత్స్న అలాంటి పన్నాగం పన్నినా పన్నొచ్చు. అప్పుడు నువ్వు ఏం చేయగలవు అల్లుడు" అని చెప్పేసయితే అడుగుతూ ఉంటాడు.